శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు తెలియజేసిన టీటీడీ అదనపు ఈవో. వివరాల్లోకి వెళ్తే దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. అదనపు ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని 2 లడ్డూలు పొందవచ్చని చెప్పి తెలియజేశారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చని చెప్పి కూడా తెలియజేశారు. దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డుతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కూడా కొనుక్కోవచ్చని చెప్పి తెలియజేశారు. టోకెన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుండి 6 లడ్డూల వరకు కొనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేశారు. గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలు విక్రయించినట్లు టీటీడీ గుర్తించిందని, దీనిని అరికట్టేందుకే గురువారం రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని, కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుందని చెప్పి తెలియజేశారు. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి టీటీడీ న్యూస్. మరొక కొత్త టీటీడీకి సంబంధించిన న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.